మనలో ఉన్న గుణాలను మార్చుకోవడం ఎలా అనే కాన్సెప్ట్ గురించి ఒక చిన్న టాపిక్ తెలుసుకుందాం మా ఫ్రెండ్స్. ఎవరో మనల్ని మోసం చేశారు. లోపల మనకు చాలా బాధగా ఉంటుంది. మరి వారిని తిట్టాలని అనుకుంటే వాళ్ళని తిట్టినా కోపగించుకున్నా మన ఎనర్జీ పోతుంది. అలా అని కూర్చుంటే మనకి లోపల బాధ ఏర్పడుతుంది. లోపల బాధ ఏర్పడినా మనకి ఎనర్జీ పోతుంది, శక్తిని కోల్పోతాము. కోపగించుకున్నా శక్తిని కోల్పోతాము, బాధపడినా శక్తిని కోల్పోతాము. ఇలా వీటిని మనం లోపల అణుచుకోవడం ద్వారా సమస్య తీరదు. ఈ బాధ నుంచి, దుఃఖం నుంచి బయటపడాలి అంటే మనము జ్ఞానాన్ని కేవలం జ్ఞానం ద్వారానే బయటపడగలుగుతాము. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మల వారు ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా కర్మల దగ్ధం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాగ్ని అని చెప్పారు. జ్ఞానం ద్వారా మనలో ఉన్న గుణాలని మార్చుకోవాలి. ఏ క్షణానికి ఆ క్షణం మనం మార్పు చెందుతూ ఉండాలి. మన ఎనర్జీని ఎక్కడా లాస్ చేసుకోకుండా శ్రీకృష్ణ పరమాత్మల వారిలాగా మనం కూడా ఉండాలి. అంటే ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించుకొని మనలో ఉన్న బాధని, కోపాన్ని తగ్గించుకుంటూ మనము జ్ఞానంతో ఉంటూ ఉంటే అన్నీ సాధ్యమవుతాయి. అందరూ